సో ఈ సాంగ్ని మీరు ఎవరికి డెడికేట్ చేయాలి అనుకుంటున్నారు, ఆర్ ఎల్స్ మీ ఫస్ట్ లవ్ స్టోరీ ఏదైనా మాతో షేర్ చేస్తే బాగుంటుందని. సార్ నాకు సంబంధం లేదు సార్ దీంతో, మీరు అలాంటి ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటే. మనీష్ శర్మ గారు ఇంకాస్త యాడ్ చేశారు, చెన్నై లవ్ ఏదైనా ఉందా అని. అందరికీ మల్టిపుల్ లవ్ స్టోరీస్ ఉండాలని అలా ఎస్యూమ్ చేయకూడదు. ఎందుకంటే ఒకే లవ్ స్టోరీ ఉంటుంది, అది ఫస్ట్ టైం లాస్ట్ అయినా ఒక్కొక్కసారి అంతేగా. సార్ అలా మెమరబుల్ లవ్ స్టోరీ సార్ ఇప్పటికీ గుర్తున్నది ఏదైనా ఒకటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీలు సినిమాల్లో చూపించినట్టుగా పార్కుల్లో జరగవు. ఎప్పుడైతే పార్కుల్లో ఉండదో లవ్, అది ప్రైవసీ ఉంటుంది దానికి. ఇది కూడా పార్కు లాంటిదే ఈ పబ్. అందుకని ఇక్కడ చెప్పను అంటారు. ఓకే, సో మీరు ఇప్పటి వరకు చాలామంది డైరెక్టర్స్తో, హీరోస్తో వర్క్ చేశారు. సో వదలను నేను వదలను అన్న ఈ లైన్ ఎవరికి డెడికేట్ చేయాలి అనుకుంటున్నారు? ఈ లైన్ని డైరెక్టర్స్ కాదు, నా ఫ్రెండ్ మణి కంపోజ్ చేసిన ఈ పాటని చెవులకి, చార్ట్స్కి, టాప్ సాంగ్స్ చార్ట్స్ ఉంటాయి కదా స్పాటిఫై, ఐట్యూన్స్, వీటిలో ఆ చార్ట్స్కి డెడికేట్ చేస్తాను. ఎందుకంటే ఆ చార్ట్స్ని, మన చెవుల్ని ఈ పాట వదలకూడదని నేను భావిస్తున్నాను. ఈ పాట వదలదు. కవ్వాలి స్టైల్లో కంపోజ్ చేసిన ఈ పాట హాంటింగ్గా ఉంది. కంగ్రాట్స్ మణి, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు మనీష్ శర్మ గారి ఫేవరెట్ లవ్ స్టోరీ తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం. రవి నంబూరి గారు, సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు ఇదంతా పగడబందీగా ప్లాన్ చేశారు. లేదు మీ ధీరజ్ గారు అడగకుండా నేను చెప్పేస్తాను. ఫస్ట్ లవ్, లాస్ట్ లవ్, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యూజిక్. వర్రే వా, అసలు క్రేజీ ఆన్సర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి. అలాగే మా గురువు గారు కీరవాణి గారు, ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఒక 100 ఫిలిమ్స్ దాకా నేను పనిచేశాను. ఎంతో నేర్చుకున్నాను సార్ మీ దగ్గర నుంచి. సార్ వన్ మెమరబుల్ థింగ్ చెప్పండి. మీరు ఒక 20 years బ్యాక్, ఆర్ఎల్స్ 10 years బ్యాక్ ఏదైనా మర్చిపోలేని 100 సినిమాలో ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎ లవ్లీ మెమరీ ఆఫ్ వర్కింగ్ ఫర్ దట్. చెప్పంటారు? థ్యాంక్ యూ సార్. ఆయన ఏదో చెప్పబోతున్నారు సార్, చెప్పండి సార్. నేను ఆయనకి పెట్టిన ముద్దు పేరు ఉంది సార్, చెప్పండి. మాకు వైరల్ కంటెంట్ కావాలి, అదిదా మాకు కావాలి. ఆర్కెస్ట్రాలో అందరికీ కూడా చిన్నప్పటి నుంచి నాకు యానిమల్స్ బుక్ స్టోరీస్ చదివి నేను పెరిగిన వాడిని. టాల్స్టాయ్ రష్యన్ రైటర్ ఉన్నారుగా, ఆ రష్యన్ బుక్స్లో అన్ని యానిమల్ స్టోరీస్, చిన్నపిల్లలు, పంచతంత్రం. సో యానిమల్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నా ఆర్కెస్ట్రాలో అందరికీ కూడా యానిమల్స్ పేర్లు ఉంటాయి. ఆయన పేరేంటో ఆయనే చెప్పు. ఈ సస్పెన్స్ ఏంటి సార్? ఆ పేరేంటో చెప్పండి. ఏనుగంట. ఏనుగా? అంత బలమైన వాళ్ళు అని అర్థం. ఏనుగని పేరు పెట్టారు. ఆయనకి ఏనుగు పేరు పెట్టి నేను ఏనుగులాగా అయిపోయాను. అయ్యో లేదు, ఇద్దరు. ఒకడేమో ఫారెస్ట్ ఎలిఫెంట్ అంట, మా రెక్కీ డికోస్టా, మా అర్థం ప్లేయర్. నేనేమో టెంపుల్ ఎలిఫెంట్ అంట, పావలా తీసుకొని ఆశీర్వదిస్తా. గుర్రాలు, సింహాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఆయనకి మేమందరం ఒక పేరు పెట్టాం. ఏం పేరు? జకారా. జంగల్ కా రాజా. జంగల్ కా రాజా, జకారా అంట. కీరవాణి గారు ఇవాళ వచ్చి ఎన్నెన్ని సీక్రెట్లు తెలుసుకుంటున్నామో మీరు వచ్చినందుకు. ఒక 30 ఏళ్ళ విషయాలన్నీ ఈరోజు బయట పెట్టారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా సురేష్ గారు, మాధవపతి సురేష్ గారు, వెరీ సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్. ఆయన కీబోర్డ్ వాయిస్ ఉంటే మేము చూడడానికి స్టూడియోకి వెళ్ళేవాళ్ళం అంత. అలాగే మా అనూప్, అందరూ, మా కళ్యాణ్ మాలిక్ గారు, వచ్చిన ప్రతి కంపోజర్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మా అసలు సిస్సలైన పేరు, మా మోస్ట్ ట్రెండింగ్ పేరు, మా శ్రీ గౌరీ ప్రియ అండ్ కిరణ్ అబ్బవరం గారు. ముందుగా హీరో కాకుండా హీరోయిన్తో మొదలు పెడతాం. సో మీరు ఈ లైన్స్ని ఎవరికి డెడికేట్ చేయాలి అనుకుంటున్నారు? యాక్చువల్లీ మా అమ్మ నన్ను వదిలేసి 3 ఏళ్ళైంది.